నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎండతో పని లేకుండా చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఈ కొలతలతో చేశారంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీనికోసం 1 కేజీ టమాటాని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత 100 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను. ఇది అటు ఇటుగా ఒక 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటుంది. వీటిని గింజలు నారలు లేకుండా శుభ్రంగా తీసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు దోరగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చడి చేదు వస్తుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని అందులోనే చింతపండు కూడా వేసుకుందాం. చింతపండు టమాటాలో కలిసిపోయే వరకు కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత మళ్ళీ మనం మూత పెట్టకూడదండి, ఎందుకంటే ఆవిరి పట్టేసి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళ వల్ల టమాటా పచ్చడి పాడైపోతుంది. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. టమాటాలు పూర్తిగా ఉడికే వరకు, నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, నీరేది లేదు. ఇలా అయితేనే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దాం. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనము 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానంటే మీరు మెత్తనుప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు కారం వేసుకుంటున్నాను. కారం ఎంత వేసుకుంటామో అందులో సగం ఉప్పు వేసుకోవాలి. తర్వాత మెంతులు ఆవాల పౌడర్ కూడా వేసుకుందాం. ఇందులోనే 1 లేదా 2 వెల్లుల్లి గడ్డలను తీసుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఒకసారి వీటన్నిటిని బాగా కలిసేదాకా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత దీనిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇందులో సగం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన సగం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత వీటిని కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాం. దీనికోసం పాన్ వేడి చేసి అందులో 1.5 కప్పుల నూనె వేసుకుందాం. నూనె కాగిన తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మనము 7 నుంచి 8 ఎండుమిర్చిని తీసుకొని తుంపి వేసుకుందాం. అందులోనే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి, సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ ఆయిల్ కొంచెం వేడిగా ఉండగానే ఇందులో మనము 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ వేడికి ఈ కరివేపాకు కూడా వేగిపోతుంది, సరిపోతుంది. మరి వేడిగా ఉండగానే వేస్తే కరివేపాకు నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పచ్చడి వేసుకుందాం. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి వేసుకోవాలి. ఇప్పుడు చూడటానికి ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ పచ్చడి పూర్తిగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. పోపు మొత్తం పచ్చడికి కలిసేదాకా కలుపుకుందాం. ఇలా చేసుకున్న ఈ పచ్చడి 3 నుంచి 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడి అసలు పాడవదండి. ఇలా చేసుకున్న ఈ పచ్చడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.